5-6 సంవత్సరాలు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇంకా ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులలో నీవు ఉండుండొచ్చు. నీకు పలుసార్లు ఈ ప్రశ్న కలిగి ఉండొచ్చు, దేవుడు ప్రార్థన విన్నాడా? నేను చేసిన ప్రార్థన దేవునికి వినబడిందా? దేవుడు నా ఎందుకు కనికరం ఉంచడం లేదు? దేవుడు నా ఎడల ఎందుకని జాలి ఇంకా చూపించడం లేదు? ఎందుకు నా ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు అనే ప్రశ్న మీ హృదయాలలో పలుసార్లు సంధించి ఉంటుంది. మీ మనస్సు మిమ్మల్ని పలుసార్లు ప్రశ్నించి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసావు కదా, ఎందుకని నీ దేవుడు నీకు జవాబు ఇవ్వలేదు? నువ్వు ప్రార్థన చేసావు కదా, ఎందుకని నువ్వు ఇంకా జవాబు పొందుకోలేదు? అంటే దేవుడు వింటలేదేమో నీ ప్రార్థన అనే ప్రతికూలపు ఆలోచన అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. ప్రార్థనకు జవాబు ఆలస్యమైంది కాబట్టి మన మనస్సు మనల్ని ప్రతికూల ఆలోచనల వైపుకు నడిపిస్తూ ఉంటుంది. సహజంగా గమనించండి, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది. ఆర్థిక పరిస్థితులు అంతా కూడా బ్యాంక్రప్ట్ అయిన పరిస్థితులు, చితికిపోయిన పరిస్థితులు, ఏమాత్రమున కూడా నిలిచిన పరిస్థితులుగా కనిపించడం లేదు, అభివృద్ధి కనిపించడం లేదు. గోజాడుతున్నారు కొంతమంది, ప్రభువా నా ఆర్థిక పరిస్థితులను బాగు చేయి అని ప్రార్థించేవారు ఉంటారు. సో ఇలా అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్న వారు మీలో ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అనంటే, మనము ప్రార్థించిన దినమును దేవుడు ఆలకించి ఇచ్చిన దానికంటే మనము అడిగినది ఆయన తన సమయంలో ఇచ్చినప్పుడు వచ్చే ఘనత వేరుగా ఉంటుంది. ఆమేన్.